కాకినాడ జిల్లా వలసపాకల పంచాయతీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పంత నానాజీ ప్రారంభించారు. 6 లక్షల వ్యయంతో భవన పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని పంతం నానాజీ అన్నారు. వలసపాకల గ్రామంలో 2,11,00,000తో సీసీ రోడ్లు నిర్మాణం చేశామని ఆయన తెలిపారు. గౌరవశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ సచివాలయం 2 పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. గతంలో అనేక బిల్డింగులు స్టార్ట్ చేయడం, కొబ్బరికాయ కొట్టేయడం, దానికి తగ్గ అమౌంట్స్ కాంట్రాక్టర్ తీసుకోవడం, క్లోజ్ చేసేవాడు. ఇదే బాగానే సాగింది. అటువంటి బిల్డింగ్లు ఫౌండేషన్ మీద ఎవరి పేరు ఉన్నా మాకు పట్టింపలేదు. ఏ రోడ్డు మీద కూడా మేము శిలాఫలకం కూడా పెట్టుకోలేదు. మౌలిక సదుపాయాలకు శిలాఫలకాలు అవసరం లేదు. కానీ ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కాకినాడ రోడ్లలో స్టార్ట్ చేసి వదిలేడించారు. ఎవరో వేసింది మేము పూజ చేయడం అన్న ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ అవుట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా పునర్నిర్మాణం చేసి బాగు చేసి, ఎందుకంటే ప్రజాధనం మధ్యలో ఎటు కాకుండా వేస్ట్ కావడం ఇష్టం లేక చేయడం జరుగుతుంది. దీన్ని కూడా 6 లక్షల రూపాయలు పెట్టి పునర్నిర్మాణం చేసింది. అలా పైన కూడా ఆల్రెడీ ప్రస్తుతం టాయిలెట్ చేసాం. నిధులు సౌకర్యం పెంచుతారు. పైన కూడా పూర్తి చేయించారు. 175 కోట్లకు గాను 2,659 మందికి 5,31,00,000 రూపాయలు రిలీజ్ చేస్తా ఉన్నాం. దానికి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కాన్స్టిట్యున్సీ తరఫున, మీరు రిప్రజెంటేటివ్గా మత్స్యకారుల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమం ఎప్పుడు చూడాలని చెప్పి పదే పదే కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఇందులో కాకినాడ రూరల్లో మిగిలిపోయినటువంటి సుమారు 22 బిల్డింగ్లు మేము గుర్తించడం జరిగింది. ఆ 22 బిల్డింగ్లు కూడా పునర్నిర్మాణం చేసి ప్రజెన్స్లో పెట్టి, రన్నింగ్లో పెట్టి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్లు చాలా వరకు 70% మేము కవర్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీసీలో పవన్ కళ్యాణ్ గారు అనమాట. అలాగే 4-5 కోట్ల రూపాయల రోడ్లు వేస్తే ఆల్మోస్ట్ చాలా వరకు అర్జెంట్ రోడ్లు అన్ని పూర్తి చేసినట్టే అవుతుంది.